ఇరాన్ రాష్ట్రపతి అయిన ఇబ్రహీం రైసీ మరియు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఒక హెలికాప్టర్ క్రాష్ కు గురయ్యారు. స్టేట్ మీడియా కథనాల ప్రకారం ఇబ్రహీం రైసీ అజర్బైజాన్, ఇరాన్ సరిహద్దు దేశాల మధ్య కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ని, ముఖ్యంగా ఒక డ్యామ్ ని ఇనాగ్రేషన్ చేయడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రెసిడెంట్ జాడ ఇప్పటికీ మనకి తెలియలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని విషయాలు గమనించుకుంటే అజర్బైజాన్ మరియు ఇరాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు ఈ మధ్య జరిగాయి. ఇది కాకుండా ఇరాన్ ఇప్పటికే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పేరు పైన పాలస్తీనాలో గాజా దగ్గర ఉన్న హమాస్ ని, లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లాని, యెమెన్ లో ఉన్న హౌతీస్ ని కలుపుకొని ఇజ్రాయెల్ పైన మరియు అమెరికా అనుబంధ దేశాల పైన కూడా తీవ్రంగా యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ దాడి జరగడం మాత్రం పెను సంక్షోభానికి దారి తీసే మార్గంగా మనం చూడవచ్చు.